హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అన్వాల్యుబుల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను షూట్ చేసి చాలా మంత్స్ అయిపోతుంది. వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేటప్పటికి ఇన్ని రోజులు అయిపోయింది నా షెడ్యూల్ వల్ల. సో ఇది వచ్చేసి నేను ఎంతెంత మెజర్మెంట్స్ తీసుకున్నానో నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తాను, చూసేయండి. సో ఇలా నెక్ అండ్ షోల్డర్, ఆర్మ్ హోల్, రౌండ్ అండ్ డాట్స్ ఇవన్నీ కూడా నేను మెజర్ చేసుకున్నా. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్కి అనేది ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ ఉండాలి. నేను ఇది ఆది బ్లౌజ్తో చేయలేదు, జస్ట్ కస్టమర్ యొక్క మెజర్మెంట్స్తో అవి మెజర్మెంట్ యూజ్ చేసి చేశాను. సో ఇది డీటెయిల్గా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా చెప్తాను మెజర్మెంట్ బట్టి కూడా. సో ఇలా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను ఎక్స్ట్రాకి అండ్ సీమ్ అలవెన్సెస్కి కూడా నేను పెట్టుకున్నా. ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ అలా పెట్టుకున్నాను. ఎక్కువైనా కట్ చేసేయచ్చు కానీ తక్కువ అయితే యాడ్ చేయలేము కదా, అందుకే నేను 2.5 ఇంచెస్ పక్కా పెడతాను ప్రతి బ్లౌజ్కి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫటాఫట్ ఇది బ్యాక్ నెక్ కట్ చేసేసి, బ్యాక్ పార్ట్ కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ట్రేస్ చేసుకోవాలో చూసేద్దాం. సో కటింగ్ చేసుకుందాం. ఇలా నీట్‌గా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాం కదా, కట్ చేసేసుకొని ట్రిమ్స్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది నేను ట్రేస్ చేస్తున్నా. ఇలా 2 ఇంచెస్‌కి నేను ఫోల్డ్ చేసా. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. యాక్చువల్లీ ఇంకో మెథడ్ కూడా ఉంటది. నేను ఇది కొంచెం ఈజీగా ఉంటదని నేను ఇలా ట్రేస్ చేసుకున్నా. ఇలా ట్రేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మొత్తం ఆర్మ్ హోల్ మొత్తం అంతా ట్రేస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 2 ఇంచెస్‌కి లైన్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ మైనస్ చేసాం కదా, ఆ లైన్ నుండి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఒక లైన్ వేసుకుంటున్నా. ఎందుకంటే హుక్స్ అండ్ కాజా పట్టీకి కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ పెడితే అది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్‌గా ఫిట్ అయ్యి పర్ఫెక్ట్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కిందకి ఒక 1/2 ఇంచ్‌కి నేను మార్క్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ 1/2 ఇంచ్ అయినా పర్లేదు, 1 ఇంచ్ అయితే హెవీ బస్ట్ ఉంటది కదా, వాళ్ళైతే 1 ఇంచ్ అనేది ప్రిఫర్ చేయండి. 1/2 ఇంచ్ వచ్చేసి నార్మల్ 30, 32 ఇలా ఉన్న వాళ్ళకి పర్వాలేదు. అందుకని అబోవ్ అయితే 1 ఇంచ్‌కి ఇలా మార్క్ చేయండి. స్కేల్ యూజ్ చేసి ఇలాగా స్కేల్‌తో గీసుకున్న తర్వాత నేను ఇక్కడ నుండి ఇంకొక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నా పైకి. తర్వాత డాట్ విడ్త్ వచ్చేసి నేను 25 లోపు అయితే 2 ఇంచెస్ తీసుకోవాలి. 25-30 అయితే 2.5. నాది వచ్చేసి 30 అబోవ్ ఈ బ్లౌజ్‌కి. సో నేను 2.75 అలా తీసుకుంటున్నా. ఇంకా 35 అబోవ్ హెవీ చెస్ట్ ఉంటే 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ యూజ్ చేసి కర్వ్ షేప్‌లోని, అంటే ఇప్పుడు షేప్ తీస్తాం కదా షేప్ బెల్ట్ కోసం, సో ఆ షేప్‌లో మనం అనేది ఇది డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తా. మొత్తం పాయింట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి, కట్ చేశాక మనం ఏం చేయలేము. సో నేను ఇలాగా కర్వ్ అండ్ స్కేల్ యూజ్ చేసి, హ్యాండ్ అయినా పర్లేదు, బిగినర్స్ అయితే మాత్రం స్కేల్సే యూజ్ చేయండి. సో ఇలా స్కేల్ యూజ్ చేసి డ్రా చేసుకోవాలి. నీట్‌గా వస్తుంది. కర్వ్ షేప్ దగ్గర కర్వ్ యూజ్ చేస్తే హ్యాండ్‌తో మనకు అంతగా క్లారిటీగా రాదు క్లియర్‌గా. ఇలా డ్రా చేసుకున్న దాన్ని నేను మెజర్ చేసుకొని చూస్తున్నా. ఒక 1 ఇంచ్‌కి ఇలా మార్క్ చేసి నేను వచ్చేసి డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే డాట్ పెట్టడం వల్ల కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది కదా, డాట్‌లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని నేను ఒక 1 ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకున్నా. అండ్ హుక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసి క్రాస్‌గా ఇలా లైన్ వేసుకున్నా. ఇలా క్రాస్‌గా తీయడం వల్ల హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తాయి, ఎగుడు దిగుడు రాకుండా. ఇలా మనం డ్రా చేసుకున్న దాన్ని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్ స్కేల్ యూజ్ చేసి డాట్స్ ఎలా మార్క్ చేయాలో చెప్తా. యాక్చువల్లీ బ్లౌజ్‌కి వచ్చేసి నేను డాట్ స్కేల్ యూజ్ చేసే చెప్పాలి అనేది, అందుకే నేను ఇప్పటిదాకా చెప్పలేదు. సో ఇప్పుడు ఎలా డ్రా చేయాలో
ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు వచ్చేసి 3 డాట్ స్కేల్ యూజ్ చేసి ఎలా మార్క్ చేయాలి, ఎలా కట్ చేయాలన్నది చూపిస్తా. షోల్డర్‌కి మిడిల్‌లో ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మడతలా పడుతుంది గదా! ఇలా ఫోల్డ్ చేయాలి. కొంచెం ప్రెస్ చేస్తే చిన్న మడతలా పడతది స్ట్రెయిట్‌గా. అక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే మెయిన్ డాట్‌కి మెయిన్ మార్క్. ఇప్పుడొచ్చేసి డాట్ స్కేల్ యూజ్ చేసి ఎలాగో చూద్దాం. ఇక్కడ మిడిల్‌కి ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ నుండి మనకి ఎంతొస్తే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 మిడిల్ చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 33 వచ్చింది. దాని మధ్య డిఫరెన్స్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ చార్ట్‌లో 4 నుండి స్టార్ట్ అవుతది. 4 బిలో అనేది 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. చార్ట్ అనేది క్లియర్‌గా కనబడకపోతే మీ దగ్గర డాట్ స్కేల్ ఉంటే ఒకసారి తీసి చూడండి. రైట్ సైడ్ చార్ట్‌లో 4 దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. 1 నుంచి 4 వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ 1 ఇంచ్. ఇటువైపు 1 ఇంచ్, అటువైపు 1 ఇంచ్ నేను మార్క్ చేస్తున్నా. అలాగే మిడిల్ పాయింట్ వచ్చేసి ఆహ్, రైట్ సైడ్ ఉంది కదా! అక్కడ మనకి ఉంటదనమాట చార్ట్‌లోని ఎంత పెట్టాలి, ఈ చెస్ట్ రౌండ్ నుండి ఈ చెస్ట్ రౌండ్ మిడిల్‌కి ఎంత పెట్టాలనేది. నేనొచ్చేసి 3 ఇంచెస్ పెట్టా. సో, ఇక్కడి నుండి మిడ్ పాయింట్ ఉంది గదా! 1 ఇంచ్ డిఫరెన్స్‌తో మిడ్ పాయింట్ అనేది మార్క్ చేయాలి. సో, మిగతా 2 డాట్స్ ఇలా నీట్‌గా స్కేల్ యూజ్ చేసి మెయిన్ డాట్ అనేది మార్చేసాం కదా! నెక్స్ట్ 2 డాట్స్ కూడా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి నీట్‌గా స్కేల్ మీద. సో, అది ఫాలో అయ్యి మనం కానీ కొంచెం అర్థం కావాలి డాట్ స్కేల్ గురించి. మిగతా స్కేల్స్ అయితే ఈజీగా తెలుస్తుంది గానీ, డాట్ స్కేల్ కొంచెం స్టార్టింగ్‌లో కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. అర్థమైతే మాత్రం చాలా ఈజీ ఉంటది. టక అనుకుంటూ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి డిజైనర్ స్టూడెంట్స్‌కి ఏదైతే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ ప్రెజెంట్ ఫ్యాషన్ డిజైనర్స్‌కైతే మాత్రం చాలా యూజ్ అవుతదిది. ఎందుకంటే ప్యాటర్న్ మేకింగ్‌కి వాటికి ఫస్ట్ మేమైతే ప్యాటర్న్ మేకింగ్ డిజైనర్స్ అండ్ మాస్టర్స్ ప్యాటర్న్ మేకింగ్ చేస్తారు కదా! వాళ్ళకైతే ఇది సూపర్‌గా యూజ్ అవుతాయి. అలానే డిజైనర్ టూల్స్, స్కేల్స్ కూడా నేనొక వీడియో చేస్తా. సో, ఇలా డాట్స్ అన్నీ క్లియర్‌గా మనం మార్క్ చేసుకున్నాం కదా! అంతే ఈ వీడియో. ఇలా దీని తర్వాత ట్రేస్ చేసుకోవాలి అండ్ ట్రేసింగ్ వీల్స్, టూల్స్ ఇవన్నీ కూడా నేను ముందుగా వీడియోలో చెప్తాను. అంతే ఈ 3 డాట్ బ్లౌజ్ ప్యాటర్న్ అనేది అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సీ యూ సూన్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బై.